ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో సరికొత్త గేమ్. ఎంత తెలుసు, పాత గేమే కొత్త గేమ్ లాగా ఆడుతున్నాం. కబడ్డీ గర్ల్స్ వర్సెస్ ఆంటీస్. అదే సారీ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్. కరెక్ట్. ఆంటీ అంటే మూతి వలుగుతుంది నీది. ఏసే జాగ్రత్త, మైక్ దూరం పెట్టుకో. ఆడడానికి మీలో ఫైర్ ఉందా? మీలో ఆ ఫైర్ ఉంటే ఇంటికి వెళ్ళి వంట వండుకోండి. ఇక్కడ ఫైర్ అవసరం లేదు. మంచి స్పోర్టినెస్ కావాలి మనకి, అర్థమైందా? ఇక్కడ నుంచి నేను నలుగురిని సెలెక్ట్ చేస్తాను, ఆ నలుగురు వచ్చేయండి. 1 2 3 4. అండ్ నెక్స్ట్ 1 2 3 4 మీరు వచ్చేయండి. ముందుగా మన గేమ్ ఆడాలంటే ముందుగా వార్మప్ చేయాలి. రెడీ? మీ అందరికి తెలిసే ఉంటది, నేను ఈ గేమ్ కి రిఫరీని. yes రిఫరీయా? నువ్వా ఈ గేమ్ కి రిఫరీవా? ఆఫ్ కోర్స్ ఐ యామ్ ఎ రిఫరీ. ఎందుకో నా కళ్ళకి మీరు రెఫరీగా కనిపించట్లేదు. అది మీ కళ్ళు ప్రాబ్లం, నన్ను చేయమంటారు? నేను రిఫరీ అనుకుంటే మాకు కూడా డౌటే ఉంది. అసలు ఇంతకీ నీకు కబడ్డీ అంటే ఏంటో తెలుసా? బ్రహ్మాండంగా తెలుసు. ఇటు ఏడుగురు అటు ఏడుగురు ఎందుకుంటారో తెలుసా? ఆడుకోవడానికి. అదే తెలియదా నీకు? రాంప్రసాద్, అసలు కబడ్డీ గురించి నీకేం తెలుసు? చిన్నప్పుడు నేను బడిలో కొన్ని ఎక్కువ కబడ్డీలో ఉండేవాడిని తెలుసా? నువ్వు అంత పెద్ద ప్లేయర్ వా? హలో, నేను స్కూల్ కి వెళ్తే గానీ కబడ్డీ ఎవరు ఆడేవారు కాదు తెలుసా? ఎందుకు? ఆ గ్రౌండ్ కి నా దగ్గర ఉండేవి. మా సీనియర్ విషయంలో ఏమైనా పాయింట్స్ దగ్గర ఏమైనా డ్రామా చేసినావు అనుకో. పాయింట్స్ కాకుండా పాయింట్స్ అను. పాయింట్స్ దగ్గర ఏమైనా డ్రామా చేసావు నీ మూతి పళ్ళు గుత్తది. చూడండి, నేను లాయర్ లాగా ఒకవైపు ఉన్నాను, పెద్దరాయుడు లాగా అందరి వైపు ఉంటాను. అర్థమైందా? ఐ విల్ సపోర్ట్ ఆల్ ఆఫ్ యూ. నువ్వు ఎందుకు చిరాగ్గా చూస్తున్నావు? అంటే ఇందాక నుంచి అలానే అనిపిస్తుంది నన్ను చూస్తుంటేనా? ఎస్. సో ఇవన్నీ కాదు, మనం లేడీస్ ఫస్ట్ కాబట్టి ముందు మీరు రండి. అంటే మేము లేడీస్ కాదా? ఓ సారీ, మీరు లేడీస్ కదా? మనం చెప్పనే తల్లి. సారీ, మీరు లేడీస్ కదా? అయినా ఫస్ట్ మీరే రండి. ఓకే ఓకే. రెఫరీ మీద చేస్తే నీకు పాయింట్ ఇస్తాను. బాబు, గ్రీన్ కార్డ్ చూపించండి. ఎవరికి గ్రీన్ కార్డ్ అంటే గేమ్ లో ఉండడమే. రెడ్ కార్డ్ చూపించండి. ఈవెన్ నా కార్లో కూర్చోబెట్టండి. ఎల్లో కార్డ్ ఓకేనా? లెట్స్ గో, బిగిన్ ద షో. మీ నలుగురు ఇటు పక్క, మీ నలుగురు ఇటు వైపు. ఫస్ట్ సీనియర్ మీరు వస్తాం కాబట్టి నేను విజిల్ వేస్తాను, వెళ్ళాలి. ఓకేనా? నేను విజిల్ వేయగానే వెళ్ళిపోండి. రెడీ? విజిల్ వేసేసా. లోపలికి పో అక్క. త్రీ పాయింట్స్. ఇన్ని కూడా పట్టుకున్నా నేను. ఆ జోక్ నాది, నువ్వు చేసావా? చిచి, మిమ్మల్ని పట్టుకోవడం ఏంటి? పాయింట్స్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను. నువ్వు నన్ను పట్టుకో, 2 పాయింట్స్ ఇస్తాను నీకు. అవసరం లేదు. మీరు సీనియర్స్ కాదు, సీనియర్ సిటిజన్స్. సీనియర్స్ కాదు. ఇలాంటి కాబట్టి ఫస్ట్ టైం ఆడడం నేను. అయ్యో, మీకు 1 పాయింట్. 2 పాయింట్స్. 3 పాయింట్స్. ఈయన అన్నారు కదా ఈయన ముట్టుకుంటే 2 పాయింట్స్ అని, అందుకే ఈయన ముట్టుకున్నాను. 2 పాయింట్స్ నాకు ఎక్స్ట్రా కావాలి. ఆయన్ని కొడితే కొట్టాను కదా. రెఫరీని ముట్టుకుంటే మైనస్ పాయింట్స్. అక్కడ ఏంటంటే రెఫరీ నన్ను పట్టుకోవడానికి వచ్చాడు, అందుకనే. yes నెక్స్ట్ గేమ్ మళ్ళీ విజిల్ వేస్తున్నాను కింద వేయాలా ఓకే ఓల్డ్ ఇస్ గోల్డ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ చూస్తారా మీరు ఒప్పేసుకున్నారు మీరు ఓల్డ్ అని నేను అంతే గోల్డ్ ఇస్ గోల్డ్ 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 సూపర్ అండి అంతే గోల్డ్ పట్టుకుని పట్టేసుకోవడమే లోపలికి వెళ్ళండి ఏం కాదు అంజలిని కొట్టు ఈజీ జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 చీటింగ్ చీటింగ్ ఇంత చీటింగ్ ఆ దగ్గరుండి మరి అలా నెట్టేస్తారా కబడ్డీ ఆడినప్పుడు చుట్టుపక్కల చూడాలి ఆడు చుట్టుపక్కల చూసుకోవట్లేదు నాకు అది నచ్చలేదు అందుకే ఆడు తోసేసాను నేనే మీరు రెఫరీ కాదండి తొఫరే
మీరు స్పోర్టివ్ గా తీసుకోవాలి, ఇది స్పోర్ట్ కాబట్టి. ఓకే, అమ్మో అందుకే బావనాన్ని ముందు పెట్టారు. పల్లవి గారు వస్తున్నారు, పాట పాడి అందరిని పొడుకోబెట్టేసి పాయింట్లు తెచ్చేస్తారు. వెళ్ళండి. నీ ముద్దు పేరు బాగుండే సతిరెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటానే వచ్చి ఎక్కు బండే. ఏం చేయకమ్మో. ఓకే, నెక్స్ట్ మహా అతి, ఇట్స్ యువర్ టర్న్. మాతి మీకు 3 పాయింట్లు ఉన్నాయి, వాళ్ళకి 4 పాయింట్లు ఉన్నాయి. సో లీడింగ్ లో వాళ్ళే ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళ నలుగురు అవుట్ చేసుకొస్తే మీరే విన్నర్స్ రా. ఓకే, చెట్టు మీద ఉంటది కోతి, నన్ను పట్టుకుంటే పగులుతుంది మీ మూతి. చెట్టు మీద ఉంటది కోతి, నన్ను పట్టుకుంటే పగులుతుంది మీ మూతి. కోతి మూతి, చెట్టు మీద ఉంటది కోతి, నన్ను పట్టుకుంటే మీకుంటది మూతి. మూతి కూతాపుకు కూతాపుకు. లాస్ట్ రైట్ మీదే. జంగల్లో ఉండేది పులి, మీరందరూ పిల్లి. పిల్లి 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 సో మీరు తెచ్చిన హైయెస్ట్ పాయింట్ మీరే, బట్ విన్నర్స్ ఆర్ యువర్స్. మ్యాచ్ వాళ్ళకి పాయింట్లు ఎక్కువ చేశారు, లాస్ట్ ఏమవుతుంది టై అవుతుందని చెప్పాను, టై అయింది అంతే. ఎందుకు అవుద్ది? నేను అందుకే అడిగాను నీకు అసలు గేమ్ వచ్చా? డిసైడ్ చేశాడు, ద మ్యాచ్ ఇస్ ద టై. టయ్యా మేము కదా విన్నర్స్. కావున రష్మి నువ్వు పాయింట్స్ చూపించాలి వచ్చి. టై ఎలా అవుతుంది? మెడ కట్టుకుంటే టై అవుతుంది. పాయింట్స్ వచ్చి సీనియర్స్ అండ్ జూనియర్స్ 0. ఇద్దరు విన్నర్స్ అండ్ ఇట్స్ a tie. ఎందుకంటే దిస్ ఇస్ శ్రీదేవి డ్రామా కంపెనీ కిరాక్ పార్టీ. Dum dum naka naka, dum 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 naka naka, dum dum naka naka, dum 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 naka naka. Google search లో నా భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒకడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే ఎంతందంగా పుట్టించినవరు. థ్యాంక్ యూ ఓ బ్రహ్మదేవుడు. గూగుల్ సెర్చ్ లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సైట్ కొట్టినోడు హార్ట్ బీట్ పెరిగినోడు ఖచ్చితంగా